జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందని ముమ్మిడివరం వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. జగన్మోహన్ రెడ్డితో రాజకీయాల్లో విశ్వసనీయతంగా ఏర్పడిందని అన్నారు. కోనసీమ జిల్లాలో 7 స్థానాలు మలాపురం పార్లమెంటు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్న పొన్నాడ సతీష్తో మా ప్రతినిధి విశ్వనాథ్ ఫేస్ టు ఫేస్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార పర్వం సర్వాంగంగా సాగుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ముమ్మిడివరం వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తో ఉన్నాం. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఎలా ఉంది వైసీపీ పరిస్థితి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏంటి కోనసీమలో వైసీపీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ప్రచారం ఎట్లా సాగుతుంది? అసలు ఇవాళ ఏదైతే ఎన్నికల నామినేషన్ పర్వం స్టార్ట్ అయిందో ప్రతి నియోజకవర్గంలోని కూడా క్యాన్వసింగ్ అనేది ముమ్మరంగా జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో వాళ్ళు డెఫినెట్గా ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ అయితే మా అందరికీ కూడా లభిస్తుంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువ బడుగు బలహీన వర్గాలు, అలాగే ఎక్కువ రైతాంగం ఇక్కడంతా కూడా ఇవాళ మన ప్రభుత్వం ద్వారా చేసినటువంటి మంచి ఏదైతే ఉందో రైతులకు కావచ్చు, బలహీన వర్గాలకి, అది ఆసరా రూపంలో అవ్వచ్చు, చేయూత రూపంలో అవ్వచ్చు, అమ్మఒడి రూపంలో అవ్వచ్చు, ఏదైనా కానివచ్చు, సంక్షేమ పథకాల రూపంలో ఏదైతే ఎక్కువ మందికి లబ్ధి జరిగింది. సుమారు 90% మంది ప్రజలకి ఈ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంచి జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ క్యాండిడేట్ తో సంబంధం లేదు, ప్రజలు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తీర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ భావన, మేము వెళ్ళినప్పుడు కానీ ప్రచారంలో మేము వాళ్ళు కలిసినప్పుడు కానీ వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ మేము మర్చిపోదాం. ఇవాళ డెఫినెట్ గా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 7 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీతో సహా ఇక్కడ మేము గెలుస్తామని చెప్పి పూర్తి ఆశాభావంతో ఉన్నాం. అంటే ప్రధానంగా మీరు ముమ్మిడివరం నియోజకవర్గంలో 2024కి సంబంధించి స్థానిక మేనిఫెస్టో ఏంటి మీది? ఇవాళ ఏదైతే మా ముమ్మిడివరం సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు మా నియోజకవర్గం రావడం జరిగింది. అనేక శంకుస్థాపనలు కూడా చేసాం. 2 వంతెనలు కానీ, అలాగే రోడ్లు కానీ, అలాగే ఏదైతే నదీ కోతకు గురవుతున్న ప్రాంతాల పరిరక్షణ కానీ, దీనికి సంబంధించి సుమారు 500 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకి మేము శంకుస్థాపన చేయించాం గౌరవ ముఖ్యమంత్రి గారితో. ఈ పనులన్నీ పూర్తి అవ్వాలి. అలాగే ముఖ్యంగా 19,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం ముమ్మిడివరం నియోజకవర్గంలో. వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కళను నెరవేర్చి వాళ్ళందరికీ ఇల్లు నిర్మించి ఇవాళ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ ప్రతి పేదవాడికి చేర్చే విధంగా రేపు రాబోయే 5 సంవత్సరాలు మా పరిపాలన ఉండబోతుంది. ప్రధానంగా జిల్లాల బైఫర్కేషన్ లో తాళ్లరేవు నియోజకవర్గం కాకినాడకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉండే చమురు సంస్థల నుంచి వచ్చే సిఎస్ఆర్ నిధులు కాకినాడ జిల్లాకి వెళ్తున్నాయి. అదే తీసుకురావడంలో పొన్నాడ విఫలమయ్యారనే ఒక వాదన ఉంది. ఎంతవరకు? 50 కోట్ల రూపాయలు ఓఎన్జీసీ నుంచి నేను సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి 80% నిధులు 3 మండలాలు ఖర్చు పెట్టారు. ముమ్మిడివరం కానీ, ఏదైతే క్యాటరీన్ కోన కానీ, పోలవరం కానీ. ఎవరైతే ఈ మాట అన్నారో అది హాస్యాస్పదం. ఎక్కువ శాతం నిధులు ఇవాళ నేను తీసుకురావడం జరిగింది. ఎక్కువ శాతం ఖర్చు పెట్టింది కూడా నేను ముమ్మిడివరానికి సంబంధించి 3 మండలాలను ఖర్చు పెట్టాను. ముమ్మిడివరం నియోజకవర్గం ఓటర్లు చివరిగా మీరు ఏం చెప్తారు? ఇవాళ విజ్ఞతతో ఓటేయండి. ఏదైతే మీకు జరిగిన మంచిని ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎక్కడ విశ్వసనీయత లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్రెడిబిలిటీ వచ్చింది. ఇవాళ రాజకీయాలంటే ఒక గౌరవం వచ్చింది. రాజకీయ నాయకులు ఇవాళ మేము ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి అడగలుగుతున్నాం అంటే ప్రతి ఇంటికి మంచి చేసాం అంటే వివక్ష ఎక్కడా లేకుండా చేసాం 5 సంవత్సరాలు. కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేసి మీకు జరిగినటువంటి మేలు గుర్తు చేసుకోండి. అలాగే ఈ 5 సంవత్సరాల్లో ఏ రకంగా పరిపాలన చేసాం, కులం చూడలేదు, మతం చూడలేదు, అలాగే పార్టీ చూడకుండా ఏ రకంగా అయితే మంచి చేశామో మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే రోజుల్లో విజ్ఞతతో మీరు అందరూ ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. అది ఏదైతే ప్రజలు ఓటర్లు విజ్ఞతతో ఓటేయాలని పొన్నాడు కోరుతున్నారు. అంతేకాదు కోనసీమ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా పార్లమెంట్ ను కూడా వైసీపీ కైవసం చేసుకునే ధీమాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.